మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సంసార చక్రం నుండి విముక్తి ఎలా పొందాలి అనే విషయం మీద వివరణ ఏంటో విందాం. సంసార చక్రం, జనన మరణ బంధనం నుండి విముక్తి పొందడం అన్ని శాస్త్రాల, యోగ మార్గాల, భక్తి మార్గాల తుది లక్ష్యం. దీనిని మోక్షం, కైవల్యం, స్వరూపస్థితి అంటారు. ఇది కేవలం మరణం తర్వాత చోటు చేసుకునేది కాదు, జీవించున్నప్పుడు కూడా సాధ్యమే. అంటే దీనిని జీవన్ముక్తి అంటారు. విముక్తి అంటే ఏమిటి? పునర్జన్మలు లేకపోవడం, కర్మబంధాలు కరిగిపోవడం, మనసు పూర్తిగా శుద్ధి, ఆత్మస్వరూప దర్శనం, అంటే నేనే పరబ్రహ్మం అనుకోవడం అన్నమాట. విముక్తి పొందడానికి శాస్త్రాలు చెప్పిన 4 ప్రధాన మార్గాలు. 1 జ్ఞాన మార్గము, నిజం తెలుసుకోవడం. నేను శరీరం కాదు, మనస్సు కాదు, నేను చైతన్యం. ఆత్మబోధం, ఉపనిషత్తు ధ్యానం, ఆత్మ విచారణ. రమణ మహర్షి విధానం, నేను ఎవరు? అవిద్య కరిగితే సంసారం కలుగుతుంది. భక్తి మార్గం, పరమాత్మ సమర్పణం, భగవంతుని పేరు స్మరణ, హృదయమంతా ప్రేమ, విశ్వాసం, నేను కాదు దేవుడే చేస్తాడు అనే భావం. భక్తిలో మన ఈగో నశిస్తుంది. ఈగో ముగిసిన తోటే మోక్షం ప్రారంభం. కర్మయోగం, నిష్కామ కర్మ, ఫలాపేక్ష లేకుండా పనిచేయడం, లోకసేవ, దయ, ధర్మం మనిషిని దేవుడి పనివాడిలా జీవించేలా చేస్తుంది. నీ పని చేయి, ఫలాన్ని నాకే వదిలే అన్నారు శ్రీకృష్ణుడు. ధ్యానం మరియు యోగం, మనస్సు నిశ్చలం, ప్రాణశుద్ధి, బ్రహ్మానుభూతి, పతంజలి యోగం, యమ నియమ, ధ్యానం, సమాధి, కైవల్యం. వ్యవహారంలో విడిపోవడమే నిజమైన విముక్తి. చేయవలసినవి: ఆచారం, నిర్మల జీవనం, ఫలితం ఏంటంటే కర్మశుద్ధి, పరుల పట్ల ప్రేమ, ఫలితం హృదయశుద్ధి, మాట మనసు క్రియా శుభం, ఫలితం పుణ్యం, భగవద్భక్తి, నామస్మరణ, ఫలితం మనోనిగ్రహం, ధ్యానం, ఫలితం ఆత్మబోధ. సంసారం నుండి విముక్తికి అడ్డం ఏవి? బంధం. ఏం చేయాలి? అహంకారానికి సమర్పణం చేయాలి. కోరికలు, తృప్తి, సాత్విక జీవనం, అజ్ఞానం, ఆత్మజ్ఞానం, లోభం, ద్వేషం, ప్రేమ, క్షమ. సులభ సూత్రం: నన్నే శుద్ధ పరబ్రహ్మమని తెలుసుకోవడం అంతిమ ముక్తి. దీన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. భవబంధ విమోచన మంత్రాలు: ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, హరే రామ హరే కృష్ణ, సోహం శివోహం. చివరి మాట: మోక్షం అనేది దూరంలోని స్వర్గం కాదు, మనలోనే ఉన్న శాంతి స్వరూప జ్ఞానం. జీవితం సత్యాన్వేషణ అయినప్పుడు జీవన మరణం ఆట ముగుస్తుంది. ఈ విషయాలు చాలామందికి తెలియచేయాలంటే మనమే షేర్ చేయాలి. తప్పకుండా షేర్ చేస్తారు కదా. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.